హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో రస్మలై పేస్ట్రీ కేక్ని షేర్ చేస్తున్నానండి. నాకు వచ్చేసి ఇది ఆర్డర్ వచ్చిందనమాట. సో బర్త్డేకి రస్మలై కేక్ ప్రిపేర్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. సో నేనైతే ఫస్ట్ టైం కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. వాళ్ళు నాకు చెప్పారు అండ్ రస్మలై కేక్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఫస్ట్ టైం చేశాను. సో ఎలా వస్తుందనే టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను నేను. సో కేక్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగానే కేక్ బేస్ అనేది రెడీ చేశానండి. నేను బేస్ వచ్చేసి ఎగ్తో చేశాను. సో నా వీడియోస్లో చాలా వరకు షేర్ చేశాను బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఇప్పుడు వచ్చేసి నేను క్రీమ్ అనేది విప్ చేస్తున్నాను. బేస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడైతే క్రీమ్ని విప్ చేస్తున్నానండి. నా దగ్గర మిషన్ అనేది ఉంది. సో అందులో అయితే విప్ చేసేసుకుంటున్నాను. అంటే ఒకసారి ఎక్కువ క్రీమ్ అనేది ఇందులో బీట్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా అయితే కొంచెం తక్కువ బేస్ అనేది పడుతుంది కదా. సో నేనైతే 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. 1 కప్ని ఒక బౌల్లోకి వేసుకొని ఫస్ట్ లో టెంపరేచర్లో పెట్టుకున్నాను. తర్వాత స్పీడ్ పెంచుకొని స్టిఫ్ పీక్స్ వచ్చినంత వరకు బీట్ చేసుకున్నాను. ఇలా బీట్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక ½ అన్ అవర్ అయినా క్రీమ్ అనేది మనకి స్టిఫ్గా అవుతుంది అండ్ మనం బేస్ వేసేటప్పుడు కూడా మనకి మంచి లుక్ అనేది వస్తుంది. కేక్ బేస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో కొంచెం నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసానండి. జెల్ కలర్ మాత్రమే యాడ్ చేశాను. అందుకు బేస్ కలర్ అనేది మనకి ఎల్లో వచ్చింది. సో రస్మలై కేక్ అని చెప్పాను కదా. సో రస్మలై అంటే మనకు ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది మిల్క్ కాబట్టి. సో తర్వాత రస్మలై పీసెస్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను అండ్ డెకరేషన్ కోసం ఫైన్గా చాప్ చేసుకుని కొన్ని గులాబీ రెక్కలు అండ్ పిస్తాని ఫైన్గా చాప్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. పిస్తా అండ్ గులాబీ రెక్కలతో మనం చుట్టూ బార్డర్స్ డెకరేట్ చేసుకుంటే చాలా లుక్ అనేది బాగుంటుందండి. సో ముందుగా నేను విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేసి పెట్టుకున్నాను కదా. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ అంటే స్పాచులాతో 4 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఒక బౌల్లోకి. మిగతా విప్పింగ్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బయట నుండి విప్పింగ్ క్రీమ్ ఎక్కువసేపు కరిగిపోతుందండి. కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాల్సిందే. మనం ఎంత స్టిఫ్గా బీట్ చేసుకుంటే క్రీమ్ అనేది అంత బాగుంటుంది అండ్ కేక్ పైన అప్లై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందులో నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఎప్పుడైనా కేక్స్లోకి కలర్స్ యాడ్ చేయాలి అనుకుంటే జెల్ కలర్సే తీసుకోవాలండి. లిక్విడ్ కలర్స్ తీసుకుంటే క్రీమ్ అనేది కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 90% వరకు జెల్ కలర్ తీసుకుంటేనే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది అండ్ క్రీమ్ కూడా కరగకుండా ఉంటుంది. సో బౌల్లోకి తీసుకున్న క్రీమ్లోకి నేను ఒక 3 డ్రాప్స్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ అనేది మనకి ఎలా ఉందో అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే స్టిఫ్గా ఉందా లేకపోతే కరుగుతుందా అనేది చూసుకోవాలి. క్రీమ్ అనేది కొంచెం కరుగుతున్నట్టు ఉంటే మళ్ళీ బీటర్తో బీట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత నేను వచ్చేసి కేక్ బోర్డ్ పెట్టుకున్నాను. కేక్ బోర్డ్కి కొంచెం క్రీమ్ అనేది అప్లై చేశాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 లేయర్స్ని బోర్డ్ పైన పెడుతున్నాను. కింద క్రీమ్ అప్లై చేయడం వల్ల కేక్ అనేది ఇటు అటు జరగకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ బేస్ పెట్టిన తర్వాత మనం జనరల్గా షుగర్ సిరప్ అనేది పైన స్ప్రెడ్ చేస్తాం కదా. సో రస్మలై కేక్ అయితే అలా కాదు. రస్మలై మిల్క్ ఉంటుంది కదా. సో మిల్క్ అంతా స్పాంజ్లోకి వేసుకోవాలి. ఈ పేస్ట్రీ కేక్ వచ్చేసి మనకి ఎంత మిల్క్ యాడ్ చేసినా కేక్ అనేది పీల్చాలండి. అలా అయితే మనకి పేస్ట్రీ కేక్ అనేది కొంచెం ఐసింగ్గా ఉంటుంది అండ్ మనం తినేటప్పుడు కూడా వెంటనే మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఫింగర్ పెట్టి టచ్ చేసి చూడండి మిల్క్ అనేది కేక్ పీల్చుకుంటుందో లేదో అనేది. సో అంతవరకు కేక్ పైన బేస్ అయితే సోక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మీకు కింద బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తే పైన మనకి డూమ్ షేప్ రాకుండా ఎగురు దిగురుగా లేకుండా ఉంటుంది అనమాట. సో తర్వాత ఫైన్గా చాప్ చేసుకునే రస్మలై పీసెస్ కూడా వేస్తున్నాను. రస్మలై పీసెస్ ఎంత వేస్తే కేక్ అనేది మనం తినేటప్పుడు ప్రతి బైట్లో రస్మలై అనేది కనిపిస్తుంది. అండ్ కేక్ బేస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. అండ్ కట్ చేస్తుంటే కూడా మనకి ఎక్కడ విరిగిపోతుందని భయం వేస్తుంది. సో అంత సాఫ్ట్గా వచ్చింది అండ్ అంత బాగుంది కూడా. సో ఎగ్తోనే చేశాను కాబట్టి బేస్ అనేది బాగా వచ్చింది. ఎగ్లెస్ కూడా మనం చేసుకోవచ్చు. సో అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఈ బేస్ పెట్టిన తర్వాత మళ్ళీ రస్మలై మిల్క్తో కేక్ పైన బేస్ అంతా సోక్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ కూడా సోక్ చేసుకోవాలండి. లేకపోతే ఎడ్జెస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం బేక్ చేసేటప్పుడు ఎడ్జెస్ అంతా కొంచెం మాడుతూ ఉంటుంది కదా. అయినా ఎంత మిల్క్ యాడ్ చేస్తే బేస్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుందండి. లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది. సో మిల్క్ అనే కాదు మనం షుగర్ సిరప్ యాడ్ చేస్తాం కదా. అవి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాత పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత స్పాచులాని 40 degreesలో పెట్టి మనం స్పాచులాని కింద బోర్డ్ని తిప్పితే మనకి పైన క్రీమ్ అనేది కొంచెం లెవెల్గా వస్తుంది. లేదు అనుకుంటే కొంచెం ఎగురు దిగురుగా ఉంటుంది అన్నమాట.
కింద బోర్డ్ని తిప్పుతూ పైన స్పాచులను కూడా మనం నీట్గా వైప్ ఆఫ్ చేసుకోవాలండి. అలా అయితే మనకి ఫినిషింగ్ అనేది మంచి లుక్ వస్తుంది. సో ఇలాగా విప్పింగ్ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన రస్మలై పీసెస్ అనేది వేస్తున్నాను. రస్మలై పీసెస్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి. సో అందులో కొంచెం మిల్క్ అనేది ఉండిపోతుంది అనమాట. సో ఈ కేక్ కోసం నేనైతే రస్మలై అనేది ప్రిపేర్ చేశాను ఇంట్లో. సో ఆ రస్మలైనే యూజ్ చేస్తున్నాను. బయట నుంచి తెచ్చిన రస్మలై అయితే మనకి ఎక్కువ రోజులు ఉండదు కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది పాలు అని చెప్పేసి ఇంట్లో అయితేనే ప్రిపేర్ చేసుకున్నాను. సో రస్మలై పీసెస్ అన్నీ వేసిన తర్వాత పైన ఒక లేయర్ పెట్టుకున్నాను. మనం కేక్కి 3 లేయర్స్ కట్ చేస్తాం కదండి. ఫస్ట్ కట్ చేసిన లేయర్ని కింద బేస్లో పెట్టుకోవాలి. సెకండ్ కట్ చేసిన లేయర్ని పై టాప్లో పెట్టుకోవాలి. అండ్ కింద కట్ చేసుకునే లేయర్ ఉంటుంది కదా, అది సెకండ్ లేయర్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి కేక్ ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ కట్ చేసిన లేయర్ని కింద డౌన్ పార్ట్లో పెట్టుకోవాలి. సెకండ్ కట్ చేసిన లేయర్ని ఒక సైడ్కి పెట్టాలి. థర్డ్ కట్ చేసిన లేయర్ని సెకండ్ పార్ట్లో పెట్టాలి. అండ్ మనం సెకండ్ కట్ చేసిన లేయర్ ఉంది కదా, అది పైన పెట్టుకోవాలి. దీని తర్వాత పైన కొంచెం మనం మిల్క్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి. తర్వాత పైన మనం ఫ్రమ్ కోట్ అనేది ఇచ్చుకోవాలి. అంటే జస్ట్ నార్మల్గా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి మొత్తం కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి క్రంపుల్స్ అని కేక్ నుంచి రాకుండా ఉంటాయి. సో ఇలా కోట్ చేసిన తర్వాత పైన మళ్ళీ కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని నీట్గా కేక్ అంతా కవర్ చేయాలి. యాక్చువల్గా నేను వీడియో తీసానని అనుకున్నాను, కానీ క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి అనమాట. సో పైన మంచిగా మనం కోట్ అనేది చేసుకోవాలి. పైన కొంచెం ఎక్కువ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎడ్జెస్లో కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఫినిషింగ్ అనేది ఎంత బాగా వస్తే పైన డిజైన్ కూడా మనకి అంత బాగానే వస్తుందండి. నాకైతే స్టార్టింగ్లో కొత్తలో నాకు అసలు అంత బాగా వచ్చేది కాదు. ఇప్పుడైతే కొంచెం మనకి చెయ్యి అనేది తిరగాలన్నమాట. సో ఇలా స్పాచులాతో చేస్తాం కదా, సో అప్పుడు మనకి కొంచెం డౌట్ వస్తుంది. సో ఈ యాంగిల్లో చేయాలా, ఆ యాంగిల్లో చేయాలనేది నేనైతే అక్కడ క్లాసెస్లో నేర్చుకోలేదు. డ్యూ టు ఆన్లైన్లోనే నేను కేక్స్ అనేవి నేర్చుకున్నాను అనమాట. సో నీట్గా కోట్ చేసిన తర్వాత పైన A1 నాజిల్తో ఫ్లవర్స్ అనేది చుట్టూ వేసుకున్నానండి. అండ్ కింద బార్డర్స్కి వచ్చేసి నేను ఆల్రెడీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ అండ్ పిస్తా ఉన్నాయి కదా, సో బార్డర్స్ చుట్టూ స్టిక్ చేసుకున్నాను. అండ్ కింద కూడా A1 నాజిల్తోనే చిన్న చిన్న డిజైన్ అనేది బార్డర్కి వేశాను. సో దీనిపైన చెర్రీ పెడితే బాగానే ఉంటుంది. రస్మలై పీసెస్ పెట్టుకున్నా బాగుంటుంది. కాకపోతే రస్మలై పీసెస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదండి, సో పడిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి పైన రస్మలై పీసెస్ పెట్టలేదు. అదే రౌండ్ రస్మలై అయితే మనం ప్రతి దాని మీద పెట్టుకోవచ్చు. అండ్ మధ్యలో వచ్చేసి రోజ్ పెటల్స్ అండ్ పిస్తా అయితే వేసాను. సో ఇదే రస్మలై కేక్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.